ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందం అని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 48వ పద్యం. హరిభక్తులు పుణ్యాత్ములు, హరిభక్తులు పుణ్యాత్ములు, దురిత విదూరులు విరోధి దుర్దమ బలులు, ఉరుకుల తిలకులు కుంతి వరసోనుల్ కుశలులే అవారిత భక్తి. హరి కృష్ణుని భక్తులు పుణ్యాత్ములను దురిత పాపములకు విదూరులు దూరముగా ఉండువారును, విరోధులకు దుర్గమ ఓడించుటకు వీలు కాని బలులున్ బలము గలవారును, ఉరు కుల వంశమునకు తిలకులు అలంకారమైన వారును, కుంతీదేవి యొక్క వర శ్రేష్టమైన సోనులున్ పుత్రులు కుశలులే క్షేమమేనా, అవారిత పారంపరాని భక్తితో భావము. ఓ ఉద్ధవ, కృష్ణ భక్తులు పవిత్ర చరిత్రులు, విరోధులకు నిరోధింపరాని వీరాది వీరులు, కులానికి అలంకారమైన వారు అయిన కుంతీదేవి కుమారులు కుశలంగా ఉన్నారా. తర్వాత 49వ పద్యం. హరితన నాభి పంకరుహమందు జనించిన అట్టి భారతీశ్వరుడు అతి భక్తి వేడ యదువంశమునన్ బాలకృష్ణమూర్తులై పరగంజనించి భూభరము బాపిన భవ్యులు రేవతి ఇందిరావరులన్ అట సూరసేనుని నివాసమునన్ సుఖమున్న వారలే. హరిన్ విష్ణుని తన యొక్క నాభి బొడ్డున పంకరోహము పద్మము అందులో జనించినట్టి పుట్టినట్టి భారతీశ్వరుడు బ్రహ్మదేవుడు అతి మిక్కిలి భక్తితో వేడన్ కోరగా యదు వంశములో బలరాముడు కృష్ణుడు మూర్తులు రూపులు ధరించిన వాడు అయి పరగన్ ప్రసిద్ధికెక్కి జనించి పుట్టి భూదేవి యొక్క భారమును పోగొట్టిన భవ్యులు శుభరూపులు రేవతీదేవి యొక్క రుక్మిణీదేవి యొక్క వరులు భర్తలు అక్కడ సూరసేనుని అనగా కృష్ణుడి తాత నివాసమున్ పట్టణమున సుఖమునన్ సౌఖ్యముగా ఉన్నవారలే ఉన్నారా. భావం. తన నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి బలరాముడుగా కృష్ణుడుగా యదువంశంలో ఉదయించాడు. అట్లా పుట్టి భూభారాన్ని పోగొట్టిన మహోదయులు రేవతి రుక్మిణి హృదయ ప్రియులు రామకృష్ణులు తమ తాతగారి ఇంట్లో సుఖంగా ఉన్నారా. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.